ఈ వీడియోలో డెడ్ టాలెంట్స్ సొసైటీ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. ఇది తాయివాన్ మూవీ. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 1 hour 51 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి జనాలు చనిపోయిన తర్వాత ఆబ్వియస్లీ కొంతమంది గోస్ట్ల కింద అయితే మారుతారు కదా. ఆ గోస్ట్లు భూమి మీద తిరుగుతున్నప్పుడు వాళ్ళకంటూ ప్రత్యేకంగా అదే భూమి మీద ఒక సొసైటీ అయితే రన్ అవుతుంటుంది అనమాట. అందులో సూపర్ స్టార్స్ ఉంటారు, అలాగే లో లైఫ్ బతుకుతున్న గోస్ట్లు కూడా ఉంటారు. కానీ గోస్ట్లకంటూ ఒక హాంటింగ్ లైసెన్స్ అనేది చెప్పేసి ఉంటుంది. ఆ హాంటింగ్ లైసెన్స్ లేకపోతే భూమి మీద ఉండడానికి అయితే అర్హత ఉండదు అనమాట. అలా ఆ సొసైటీలో జరుగుతున్న టైంలో మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ కి అయితే ఆ హాంటింగ్ సొసైటీ లైసెన్స్ అయితే కావాల్సి వస్తుంది. దానికోసం ఆ గోస్ట్ ఏం చేసింది, మరి అసలు ఆ గోస్ట్ సొసైటీ ఏంటి, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే డెడ్ టాలెంట్స్ సొసైటీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే వర్కౌట్ అయింది భయ్యా. మంచిగా టైం పాస్ అయింది నాకైతే. మరి సూపర్ డూపర్ మూవీ అని ఏం చెప్పను కానీ నేను నచ్చింది. మంచిగా టైం పాస్కి అయితే చూడొచ్చు. మీరు ఏం లేవనుకుంటే కనుక పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే తీసుకున్న కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది భయ్య. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. గోస్ట్స్ వాళ్ళకు ఒక సొసైటీని బిల్డ్ చేయడం, వాళ్ళేమో జనాల్ని భయపెడుతూ తిరగడం అండ్ హాంటింగ్ లైసెన్స్, ఆ కాన్సెప్ట్ అదంతా కూడా చాలా బాగా ప్రజెంట్ చేశారు. చాలా బాగా తీసుకున్నారు కూడా. డిఫరెంట్గా అనిపించింది. అందువల్ల నేను మూవీ ఇంట్రెస్టింగ్ గా చూడగలిగాను. అండ్ మూవీ మొత్తంలో కూడా ఒక టైప్ హ్యూమర్ ని ట్రై చేస్తారనమాట. 18+ హ్యూమరే, అంటే అడల్సెన్స్ కాదు. చంపుకోవడం, కిల్లింగ్స్, భయపెట్టడం, ఈ టైప్తో హ్యూమర్ని అయితే ట్రై చేస్తారు. త్రూ అవుట్ ద మూవీ వర్కౌట్ అవుద్ది మీకు. మంచి మంచి నవ్వుకున్న సీన్స్ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నవ్వుకున్నాను నేను. అంటే మొత్తం వర్కౌట్ అవ్వనప్పటికీ కూడా మ్యాక్సిమం సీన్స్ వర్కౌట్ అవుతాయి హ్యూమర్ అన్నవి. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎమోషన్ కూడా టచ్ చేశారు. అది కూడా బాగానే వర్కౌట్ అవుద్ది. అండ్ మూవీ ఎక్కడ కూడా స్టార్ట్ అండ్ బోర్ కొట్టదు భయ్యా. మీకు ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తుంది. అండ్ ఆ కిల్లింగ్స్ని, ఆ భయపెట్టే సీన్స్ కూడా చాలా బాగా చూపిస్తారు. మనం భయపడం, మరి చెప్తున్నా, హారర్ మూవీ కానీ మనం భయపడే టైప్ హారర్ కాదు ఇది. ఎంటర్టైన్మెంట్ టైప్ ఆఫ్ హారర్ అనమాట. సో దాన్ని బట్టి చూద్దాం అనుకుంటే చూడొచ్చు మీరు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ అయితే ఉంటుంది భయ్య. సూపర్ ట్విస్ట్లు ఏముండవు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఏముండవు. ప్రెడిక్టబుల్ గా అయితే ఉంటుంది స్టోరీ అంతా కూడా. కాకపోతే కొంచెం డిఫరెంట్ టేక్ అయితే ఉంటుంది సినిమాలో. వాళ్ళు మూవీలో మొత్తం ట్రై చేసిన ఎవరు అన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు. ఫ్యూ మూమెంట్స్ ఫోర్స్డ్ గా అనిపిస్తాయి అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా మూవీ అయితే వన్ టైం వాచబుల్. టైం పాస్ గేమ్ లేవనుకుంటే, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దాం గోస్ట్స్ విషయంలో అనుకుంటే, గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. నెట్ఫ్లిక్స్ ఉంది, ఫ్యామిలీ వాచబుల్నే. బట్ ఆ కిల్లింగ్స్ ని, చనిపోయే సీన్స్ ని, వీటిని చాలా డిఫరెంట్ గా చూపిస్తారు. ఆ బ్లడ్ అన్నది ఉంటుంది అనమాట. అది పర్లేదు, చూద్దాం అనుకుంటే చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.